ఈ వీడియోలో మనం క్రిప్టోగ్రఫీలో కీస్ అంటే ఏంటో తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 21. కీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డోర్కి లాక్ చేసినప్పుడు కీ ఎలా ఉపయోగపడుతుంది మనకి అంటే ఏదైనా ఒక లాకర్ని లాక్ చేసినప్పుడు కీ ఎలా ఉపయోగపడుతుంది మనకి లైక్ అంటే లాక్ చేయడానికి అండ్ అలాగే అన్లాక్ చేయడానికి మనకి కీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సేమ్ అలానే మనం ఒక డేటాని ఎన్క్రిప్ట్ చేసినప్పుడు దానికంటే ఒక కీ అనేది ఉంటుంది కదా. సో మళ్ళీ మనం దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే దానికి సంబంధించిన కీని యూజ్ చేసినప్పుడే దాన్ని మనం డీక్రిప్ట్ చేయగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను హలో అని ఒక మెసేజ్ని తీసుకుంటున్నాను. సో దీన్ని ఎన్క్రిప్ట్ చేసి నాకు ఈ విధంగా ఒక అవుట్పుట్ అయితే వచ్చింది. సో దీనికంటే ఒక కీ అనేది ఉంటుందన్నమాట. సో ఆ కీ 1 2 3 4 5 అనుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఎన్క్రిప్ట్ అయిన డేటాని డీక్రిప్ట్ చేయాలంటే మనకి ఈ 1 2 3 4 5 అనే కీ కావాలన్నమాట. సో ఈ కీ ఉంటేనే మనం ఈ డేటాని డీక్రిప్ట్ చేయగలుగుతాం అనమాట. సో అప్పుడైతేనే మనకి ఇది హలో అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఇంటర్నెట్లో డేటా అనేది కీస్ ద్వారా ఎన్క్రిప్ట్ అవుతూ ఉంటుంది గైస్. అండ్ అలాగే కీస్ ద్వారా డీక్రిప్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ కీస్ అయితే ఉంటాయి. అవి ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము. ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను కీస్ గురించి. థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్ గైస్.